అందరికీ వ్యాస పూర్ణిమ శుభాకాంక్షలు. వ్యాస పూర్ణిమ ఆషాఢ మాసంలో వచ్చేటువంటి పూర్ణిమ. ఈ రోజున వ్యాసుని ఆరాధన చేయాలి, గురువులకు ఆరాధన సమర్పించాలి. అట్లాగే ఈ పూర్ణిమ సాయంత్రం పూట ఉన్నటువంటి సమయంలో కోకిల అనేటువంటి వ్రతాన్ని ఆచరించాలి, కోకిలాదేవి యొక్క ఆరాధన సమర్పించాలి. అట్లాగే శివశయన వ్రతము అనేటువంటి ఒక వ్రతాన్ని ఆచరించండి అని పెద్దలందరూ కూడా మనకి చెప్పారండి. మనం అందరం ఈ వ్రతాల్ని ఆచరిస్తూ వ్యాస భగవానుడు లేదా మీ జ్ఞానబోధ చేసినటువంటి గురుదేవులకు ఆరాధన సమర్పించడం, అర్చన చేయడం, అట్లాగే దాన ధర్మాది కార్యక్రమాలు చేయడం వల్ల ఈ ఫలితం మీ అందరికీ కూడా వస్తుంది. కనుక అందరూ వ్యాస పూర్ణిమను చక్కగా జరుపుకోవాల్సిందిగా తెలియజేస్తూ నమస్తే.